సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ధరలు తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువులు తగ్గించాలని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఒక పక్క పండించిన పంట గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. కార్మికులకు చేరుకుండా పని లేక పని భద్రత లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఈరోజు మోడీ చట్టాలు తీసుకొచ్చి రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను ఈ విధానాలను మోడీ ప్రభుత్వం తక్షణమే వాపసు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని కనుక ఈ ప్రజా వ్యతిరేక విధానాలు వాపసు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఐకేపీ సెంటర్లో పోషణ ధాన్యం వేదికి కాంటాలు కాక రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్పన్న మీద ముందబడ్డ సాగుగా పెట్రోల్ డీజిల్ పెంచి మధ్యతరగతి కుటుంబాల మీద భారం పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మీద ఉన్న నమ్మకాలు ప్రజల మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మోడీ గారు మీరు